ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో కూడా బోధిస్తారు, ఎలా ముందుకు నడిపించుకోవాలో కూడా సూచిస్తారు. అంతే కదండి. మనకు జీవితాన్ని ఇచ్చింది శారీరక పరంగా మన అమ్మా నాన్న అయితే, ఆత్మీయ పరంగా దేవుడేనండి. దేవుడే మనకు జీవితాన్ని ఇచ్చారు. దేవుడే జీవితాన్ని ఇచ్చారు కదా, ఆ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో కూడా దేవుడే బోధిస్తారు, దేవుడే సూచిస్తారు. మనం ఎలా ప్రవర్తించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు కొనసాగాలి, వీటన్నిటి గురించి దేవుడే మనకు బోధిస్తారు. మరి మనం ఎలా తెలుసుకోగలము? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా తెలుసుకోగలం. అనుదినము విడువక దేవునికి ప్రార్థన చేయడం ద్వారా తెలుసుకోగలం. మరి మనలో ఎంతమంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని విడువక చదువుతూ ఉన్నాము? అనుదినము దేవునికి విడువక ప్రార్థన చేస్తూ ఉన్నాము? ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుని వాక్యాన్ని చదువుదాము, దేవునికి ప్రార్థన చేద్దాము, ఎలా ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలో తెలుసుకుందాము, ఆ ప్రకారంగా జీవిద్దాము. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.